రాజ్యం ఉంది, రక్షణ కవచం ఉంది, తిరుగులేని శక్తి కూడా ఉంది. కానీ ఆ అంగరాజు మనస్సులో మాత్రం ఆరని చితి మండుతూనే ఉంది. లోకం అతన్ని సూతపుత్రుడంటూ ఏసిడించుకున్నప్పుడు, కౌరవ సభలో అవమానంతో తలదించుకున్న అతనికి అండగా నిలిచి కిరీటాన్ని తొడిగింది ఆ దుర్యోధనుడు. అదే స్నేహం ఇప్పుడు అతన్ని ధర్మ సంకటంలో పడేసింది. కృష్ణుడు శాంతంగా, కర్ణ, నువ్వు ఎవరో నీకు తెలుసా? నువ్వు అనాదివి కావు, రాధేయుడివి అస్సలే కావు. నువ్వు కౌంతేయుడివి, పాండవుల్లో అందరికంటే పెద్దవాడివి. ఈరోజు నువ్వు పాండవుల పక్షాన నిలబడితే ఈ రాజ్యమంతా నీదే, ఈ ధర్మం కూడా నీ వైపే ఉంటుంది. నీ తమ్ములు నీ పాదాల చెంత ఉంటారు. రా కర్ణ, నీ వారసుల దగ్గరికి రా. అప్పుడు కర్ణుడు, వసుదేవ, ఈరోజు నువ్వు చెబుతున్నది నిజమే కావచ్చు, ఈ శరీరంలో ప్రవహిస్తున్నది పాండవుల రక్తమే కావచ్చు, కానీ నా చిన్నతనం గంగపాలు చేసినప్పుడు రానిది ఈ ధర్మం, కులమంటూ అవమానించినప్పుడు గుర్తుకు రానిది ఈ మాతృత్వం. ఇప్పుడు ఎందుకు వచ్చింది స్వామి? జన్మనిచ్చింది కుంతి కావచ్చు, కానీ నాకు జీవితాన్ని ఇచ్చింది మాత్రం నా స్నేహితుడే. చరిత్ర నన్ను క్షమించకపోయినా పర్వాలేదు కృష్ణ, కానీ కర్ణుడు కృతజ్ఞత లేనివాడనే మాట మాత్రం మిగలకూడదు. నేను యుద్ధం చేస్తాను, నా స్నేహితుడి కోసమే మరణిస్తాను. ధర్మం ఒకవైపు, స్నేహం మరోవైపు. కర్ణుడు ఎంచుకున్నది ఆత్మీయ బంధాన్ని. ఆ ఒక్క నిర్ణయం అతని తలరాతను మార్చేసింది, మహావీరుడిని మహాత్యాగిగా మార్చేసింది. ఇది కేవలం ఒక యుద్ధం కాదు, విధి ఆడిన వింతనాటకంలో ఒక వీరుడి అంతరంగ మదనం. రేపటి భాగంలో యుద్ధభూమి సిద్ధమైంది. తన సొంత రక్తానికి ఎదురు నిలబడాల్సిన సమయం వచ్చింది. కర్ణుడు తీసుకున్న ఆ కఠిన నిర్ణయం ఏమిటో రేపటి భాగంలో చూద్దాం. స్టే ట్యూన్.